ఈ ఉడికేదాన్ని మనం కలపద్దనమాట. కలిపితే ముక్కలు అన్ని ఇచ్చిపోతాయి, అట్లనే ఉడకాలి. ఇవాళ సండే స్పెషల్ ఏంది అనుకుంటారా? ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ తమిళలో చూస్తే ఉంటారు. సో ఆ చేపలను అయితే ఉప్పుతో మంచిగా కడిగినాం అనమాట. కడిగిన తర్వాత ఆ ముక్కలలో కారపొడి వేసి మంచిగా వీటి ముక్కకు అద్దించడం. అదిచ్చిన తర్వాత ఇక ఒక కంచుడు అయితే తీసుకున్నాం. మళ్ళీ ఫ్రెష్ గా ఆయిల్ పోసేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని వేసుకొని ఇక చింతపులుసు పోసి ఇక మంచిగా మరిగించుకున్న తర్వాత ఆ ముక్కలను అయితే చేప ముక్కలు అందులో వేసేసినాం. ఇక టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండాలి. ఇలా ఇదేరా మీ గారు అగ్గో ఇట్లా అన్నమో లేదో వచ్చిందా మీ వ్యాను? ఎటు పోతుంది మీ వ్యాను? ఇటు అంటే ఎటు? స్కూల్ కి. మరి నేను ఇడిసి పెట్టిపోతుర్రు మళ్ళీ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఏం కర్రీ మనది? ఏం కర్రీ? ఆంబులెన్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం ఆంబులెన్స్? ఆమ్లెట్. ఓహో నువ్వు తినేది ఆమ్లెటా? ఎట్లుందనేది తిన్నాక చెప్తా టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది రెడ్ సింబల్, దాన్ని ఒత్తి ఆ గంట సింబల్ ని కత్తి ఒత్తురే. సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో కింద కూడా కామెంట్లు పెడుతున్నారు. సూపర్ బ్రో, సూపర్ కామెడీ, సూపర్ అదే అని చెప్పి మస్తు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఇట్లనే ఉండి నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషితో సంబంధం లేకుండా ఈ రేంజ్ లో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ఎల్లప్పుడు నేను రుణపడి ఉంటా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఇవాళ సండే స్పెషల్ ఏంది అనుకుంటారా? ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ తమిళలో చూస్తే ఉంటారు. సో ఇవాళ అయితే నేను ఫిష్ వాడికి వచ్చిన అనమాట. ఫిష్ తినక బాగా రోజులు అవుతుంది. అదే మన శ్రావణమే నెల రోజుల తర్వాత మన మటన్ చూసిరు కదా వీడియో. మటన్ స్పెషల్ గా మన బగారా రైస్, రోటీ. ఆ వీడియోలన్నా చూడని వారు ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటది. సో ఆ చేపల కూర కూడా బాగా రోజుల తర్వాత ఇలా తెచ్చుకుందాం అని అనిపించి మార్కెట్ కు అయితే చేపలు తీసుకొచ్చిన. ఇక ఇప్పుడు వానాకాలం చెర్లలో ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తక్కువ పట్టరు. అంటే ఇటు మన లోకల్ సైడ్ పట్టారు అనమాట, వేరే సైడ్ పడతారు. ఇక డైరెక్ట్ నేను మార్కెట్ పోయి ఫిష్ అయితే 1 కిలో మందం తీసుకొచ్చిన. ఎక్కడనే కొట్టించుకొచ్చిన. ఇక మళ్ళీ ఇక్కడ మనం కోసుడు చేసుడు. అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను కూడా ఒక వేటగాడిని. వేటగాడివే అని అనరా? అంటే మా చెర్ల ఇక ఇటు వరద కినాల పండి చేపలు ఉంటే అప్పుడప్పుడు గాలి వేయడానికి పోతుండే. మనం పోతే ఎంత పెద్ద చేప అయినా మనల్ని చూసి ఉరికొస్తుండే. నరికిన కాడికి ఆల్తీ అని అంటారా? జస్ట్ ఈ నరకుడు జోకు, పట్టుడు మాత్రం తీయాలి. అడుగురు ఇంకా మా వైఫ్ని, దివ్యా ఎండాకాలం చేపలు ఎట్లా పట్టుకొస్తుంటే గాలంతో అంట ఇజ్జత్ అవుతుంది మళ్ళీ. అరే చెప్పు, మన ఆడియన్స్ చెప్పు, నమ్మరు మళ్ళీ నేను ఇంటికి డబ్బా కొడతాను అనుకుంటారు. మరే అట్టుంటది. మనం వేటగాడంటే అన్నిట్లలో ఫస్టే ఉంటాం ఫ్రెండ్స్, ఒక చదువులో తప్ప. మొత్తం సరే నాశనమే. లేదు ఫ్రెండ్స్, నేను చదువులో కూడా యావరేజ్ స్టూడెంట్ అన్నది. మరి హై కాదు, మరి డౌ కాదు, యావరేజ్ మిడిల్ క్లాస్ బతుకు, మిడిల్ క్లాస్ స్టూడెంట్ అన్నట్టు. ఓకే రైట్. ఇవాళ అయితే మా వైఫ్ ఫిష్ కర్రీ రెడీ చేసేస్తుంది అనమాట. ఇటు దిక్కు చాయ్ పెట్టేస్తాను. చాయ్ మాస్టర్ మనం అనమాట. ఇంట్లో మనం ఎప్పుడు మనమే పెడతాం చాయ్. వేతలు పెడితే మనకు నచ్చదు. ఎందుకు అని అంటే మనం కొద్దిగా చిక్కే పెడతాం అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లోటలలో కొద్దిగా మనం కారీలు, తోసులు, బీసులు అన్ని వేసుకుంటామని నీళ్ళు ఎక్కువ పోతారు. మనకు అట్లా నచ్చదు. మనం జస్ట్ టీ అంటే టీ లాగానే తాగుతాం, కాఫీ అంటే కాఫీ లాగానే తాగుతాం. మళ్ళీ బిస్కెట్లు, కారీలు, బీరులు ఏమి వేసుకోము. ఏం మంచిగా వేసుకుంటే దాని టేస్ట్ అంటారా? అంటే కొంచెం సూపర్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు కూడా ట్రై చేస్తా. కానీ ఈ మధ్యలో ఏమైందంటే ఓన్లీ నార్మల్గా చాయ్ తాగుడే అలవాటు అయింది అనమాట. సో
ఇక చాయ్ కూడా పెట్టేసిన మా వాళ్ళకి. ఇక మా పెద్ద చిట్టి స్కూల్ కి రెడీ అయిపోయింది అనమాట. అందు గురించి ఇక ఫిష్ కర్రీ స్కూల్ కి పంపించడం అని చెప్పి 2 ఎగ్స్ అయితే అండిందనమాట. ఎగ్స్ మనం డైరెక్ట్ ట్రే ఒక పెట్టె తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం అనమాట. కర్రీ లేనప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎగ్స్ మన ఇంట్లోనే మీరు రెడీ పెట్టేసుకోరు అనమాట. ఎప్పుడు మన కర్రీకి లేనప్పుడు అంటే కూరగాయలు లేనప్పుడు ఈ ఎగ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. కాదు ఓకే నా ఓ సారీ మమ్మీ, నేను వీడియో ఇస్తూ దిస్ టాకింగ్ ఐఎమ్ యూ మై కాల్ ఇస్ యువర్ కాలింగ్ టాకింగ్ సారీ టోటలీ డ్యామేజ్ ఇన్ ఇంటర్నేషనల్. సో ఎనీవే ఇస్ ద చేపల కూర ఇస్ రెడీ ఇస్ ద ఫిషింగ్ ఎనీ మూమెంట్ ఇన్ ఇంటర్నేషనల్. ఓకే సార్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బోధలు పోను కొద్దిగా మంచిగా మాట్లాడరా, మాకేం అర్థం అయితే లేదంటారా. సో ఫ్రెండ్స్ తెలిసి బుర్రపడి రాజకుమార్ అప్పుడప్పుడు అట్లా అయింది. సో దివ్య రెడీ చేస్తున్నావా? ఫస్ట్ ఏం చేసినావు చెప్పు మన ఆడియన్స్ కి. ఆయిల్ ఏమైనా ఇంజన్ ఆయిలా బ్రేక్ ఆయిలా చెప్పు అమ్మా మన ఆడియన్స్. సారీ ఫ్రెండ్స్ నేనే మిస్టేక్ అంటారా. సో కూరలే కంచు పెట్టేసుకొని మేము కంచు లేదులే కానీ ఆ కంచులోనే ఫిష్ కానీ చికెన్ కానీ ఫిష్ అని గిజ్జు పిక్కేదిరా అంటే 1 2 3 ఇక్కడ నుంచి కాక ఇక్కడ నుంచి దగ్గర అనమాట. సో మనము ఏదైనా కానీ ఆ కంచులోనే చికెన్ కానీ మటన్ కానీ మనం ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్నేషనల్ కర్రీస్ ఇస్ దేర్. టోటల్లీ కంచుట్లా ఇస్ మర్కింగ్ ఇస్ కుకింగ్ ఇస్ దేర్. సో ఏమేసావు చెప్పు ఆడియన్స్ కి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. అరే స్లో చెప్పమ్మా, స్లో చెప్పాయా బాబు, వాళ్ళకి అర్థం కావద్దా ఏంటి నువ్వు మరి ఇలా ఉన్నావు. Oh my God, that is the asal point is an international movement is every కూర కర్రీ మాడిపోయింది అనుకో టోటల్ డ్యామేజ్ అవుతాయి. సో అంటే ఆ కర్రీ ఆ కంచుట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేయాలి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు అవి ఆయిల్ వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఏం వేసుకోవాలి? అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. గడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసామా వేసి అందులో ఒక కొద్దిగంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏంటి అయ్యో ఉప్పు ఇప్పుడే వేస్తానవా? ఇట్లా కూడా వేసుకోవచ్చా ఉప్పు? సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు, కూర అంతా రెడీ అయినాక కూడా వేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ మసాలానా? కొద్దిగా తక్కువ దండం పెడతా, మంట ఉప్పు అయ్యేది. సో ఫ్రెండ్స్ అవన్నీ వేసుకొని మంచిగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇటు కొద్దిగా పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ పాలు మరుగుతుంది కాబట్టి మనం దీని మీద కూడా లుక్ వేయాలి, ఎందుకంటే పొంగి పొరులాడుతుంది మళ్ళీ మనలో ఏరిపోదు అనమాట. సో ఏంటి అట్లా వేసిన తర్వాత ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకున్న తర్వాత ఏంటి వ్యవస్థ ఏమైంది? కాదు ఆ ఉల్లిగడ్డలు అవన్నీ పసుపు ఇప్పుడు ఏమేయాలి నెక్స్ట్? చింతపండు పులుసు అయితే మనం పోసుకోవాలన్నమాట. చెప్పమ్మా ఆడియన్స్ కి, బేబమ్మా చెప్పు ఆడియన్స్ చెప్పు. చింతపులుసు పోయాలన్నమాట. ఇక మా వైఫ్ గట్టినే ఇక టాకింగ్ ఇస్ ద టోటల్ డ్యామేజ్ అనమాట. మీ అందరికి తెలిసిందేనా, మెల్లమెల్లగా నేర్పుతా, టెన్షన్ పడకూరి. నాకన్నా మంచిగా అయ్యేటట్టు నేర్పిస్తా తొందరలో. ముందు ఉంది ముసల పండుగ అన్నట్టు, ముసల అయినాక చెప్తా వీడియో జస్ట్ క్యాబడి. చింతపులుసు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇక తర్వాత ఏందనేది చెప్తా. ఆ చిన్నోడు చూడుర్రి బియ్యం ఏం చేస్తారు తిండి బియ్యం మొత్తం బియ్యం తీసుకుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు ఇద్దరు? బియ్యంతో ఆటాడుతారా? ఆగు మీ వ్యాన్ వచ్చింది నడురి. సో ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న ఆ చేప ముక్కలు అయితే మంచిగా నీట్ గా ఫ్రెష్ గా ఉప్పేసి కడగాలన్నమాట. కడిగిన తర్వాత ఆ చేప ముక్కల్ని కొంచెం కారపొడి వేసి మంచిగా కలపాలి. అంటే ప్రతి ముక్కకి కారపొడి అంటేటట్టు మనం అయితే బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చేప కూడా ఆ చేపకి కారం అనేది మంచిగా అంటి మనకు ముక్క టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చెప్పినాం కదా అన్ని రెడీ చేసుకొని ఇక్కడ చింతపులుసు ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని మంచిగా కొద్దిగా అయితే మరిగించుకోవాలి. మా వాళ్ళకైతే మిల్క్ రెడీ అయిపోయింది అనమాట. మా వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ మీరు పాలు తాగురంటే అమ్మా అబ్బా బియ్యం అంగడి ఏమంటిది ఛాయల కార్లు వేసుకుని అయితే తింటారు అనమాట, తాగుతారు ఛాయ్.
ఇగో ఇక్కడ మా వైఫ్ అయితే ఓకే రెడీ అయిందా అక్కడ అయిపోయిందా దీని ఏమంటారు మన చింతపులుసు వేసుకున్న తర్వాత మరిగించిన తర్వాత మనం చేప ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఇగో ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చెప్పినా కదా అట్లా వేసుకున్న తర్వాత ఇటు కూడా వేసుకోవాలి ఏదైనా వంట పింట పెడితే మాడిపోతుంది దాని మీద ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు అనమాట సైడ్ కూడా చూసుకోవాలి అటు ఇటు సో దాని గురించి మనకి ఎందుకని చేప ముక్కలు అయితే లేసేసుకోవాలి అంతేటవా చెప్పవేందా బాబు చాయ్ ఏది నేను అన్నా అగో తట్టడు తాగుతా నేను మరిగా మనం ఏది ఉన్నా కానీ తెలుసుగా రాజు డేంజర్ స్మైలీ 1 2 3 5 5 5 5 5 అట్లుంటది రాజు అంటే పేరుకే రాజు మిగతాదంతా డ్యామేజ్ ఇట్లయితే అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ వాస్తవానికి మేము కొద్దిగా పెద్దది పెట్టుకున్నది ఉండే అంతేనా కంచుడు పెద్దది కాదా గంజు కానీ సరే వేసుకున్న తర్వాత మనం కొద్దిగా మనం అట్నే ఉంచాలి అది ఎక్కువ కలపద్దు అన్నట్టు చేప పీసుల్ని ఇచ్చిపోతాయి ముక్కలు అనేది పీసులు అనేది ఇచ్చిపోతాయి ఇక మనం వేసుకున్న తర్వాత ఈ రకంగా అయితే కూర ఫట 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 ఉడుకుతా అన్నమాట సో లేదు సో మనీ లేదు మనం ఇక ఈ ఉడికేదాన్ని మనం కలపద్దు అనమాట కలిపితే ముక్కలు అన్ని ఇచ్చిపోతాయి అట్లనే ఉడకాలి తినే పెడితేనే చూసిరా ఇక మా వాళ్ళకి స్కూల్కి పోయేటప్పుడు ఇట్లా తినిపిస్తుంది అనమాట మా పెద్ద చిట్టి తింటే చిన్న చిట్టి తింటుంది చిన్న చిట్టి తింటే పెద్ద చిట్టి తింటుంది చిన్న స్కూల్కి టైం అయిందా వస్తుందా మీ బస్సు అయ్యో రాంది ఎట్లా పోతావు ఇగో ఒక వ్యాన్ వస్తుంది అగో ఇదేరా మీ వ్యాన్ అగ్గో ఇట్లా అన్నమో లేదో వచ్చిందా మీ వ్యాను ఎటు పోతుంది మీ వ్యాను ఇటు అంటే ఎటు స్కూల్కి మరి నేను ఇడిసి పెట్టిపోతుర్రు మళ్ళీ వస్తుందా ఎప్పుడు వస్తుంది పొద్దుగాల వస్తుందా ఇప్పుడు మళ్ళీ వస్తుందా నేను ఎక్కించుకోవడానికి వస్తుందా నేనే ఎక్కించుకోపోనా నేను ఎక్కించుకోపోను నువ్వు అన్నం తింటే ఎక్కించుకోపోతా వెరీ గుడ్ ఇప్పుడు అది మీకు చిన్ను మీకు సెకండ్ ట్రిప్ వస్తుంది అన్నట్టు వ్యాను మీకు సెకండ్ ట్రిప్ వస్తుంది సెకండ్ ట్రిప్ తెలుసా చిన్నోడు అన్నం ఉంచేస్తాను చెల్లకు బుద్ధి లేదు అన్నం ఉంచేస్తుంది ఇంకా నువ్వు తిను ఇప్పుడు సెకండ్ ట్రిప్ వస్తుంది కదా నేను ఎక్కించుకోవడానికి మన ఆడియన్స్ కి చెప్పు మీ స్కూల్ పేరు ఏం పేరు ఏం స్కూల్ మీది ఆక్స్ఫర్డ్ అయ్యో సనిగా నువ్వు వదిలేవారా బడికి ఎందుకు గణపతి అంటే కలాసే గణపతి పండుగ వస్తే స్కూల్స్ బంద్ చేసి చందా బిందని తిరుగుతారు దేవుని పేరు మన దూరాన్ని అడిగి చేస్తారు పిల్లలు ఇంకా మనకు తెలియదు వ్యవస్థ చిన్నప్పుడు మనం కట్టిన వేసాం కారు తిను ఇవాళ ఏం కర్రీ మనది ఏం కర్రీ ఆమ్లెట్ ఏం ఆమ్లెట్ ఆమ్లెట్ ఓహో నువ్వు తినేది ఆమ్లెటా మరి ఫిష్ తినవా తింటావా మరే తింటలేవు ఇది తిన్నాక అది వేసుకుంటావా వెరీ గుడ్ మరి మీ స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళ పేర్లు చెప్పు మీ ఫ్రెండ్స్ పేరు అక్క పేరు కాదు రే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్ లేరా మీ దోస్తులు ఫ్రెండ్స్ వాళ్ళ పేరు చెప్పు ఇంకా బియాద్యా ఇంకా మిన్ను మీ సోపత అక్క మీకన్నా పెద్ద అక్కనా
ఫ్రెండ్స్ అంటే మీ క్లాస్ మేట్స్. చెప్తావుగా మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పవా? గుర్తలేవా? సో ఫ్రెండ్స్ ఆ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయినా. ఇక బుక్కినంత తిని మన డ్యూటీకి మనం పోడే ఇవాళ ఆటో జాయిన్ అన్నమాట. సో ఎట్లుందనేది తిన్నాక చెప్తా టేస్ట్. సూపర్ ఉందన్నమాట టేస్ట్. వావ్, ఏదేమైనా ఫిష్ కర్రీ అంటే ఫిష్ కర్రీ. ఈ చికెన్లు మటన్లు కన్నా ఫిష్ చాలా అంటే చాలా బెటర్ నాకు తెలిసి. చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటాం అనమాట. వాటి మీదకి వెళ్ళి చేపల కూర బాగా అంటే బాగా బెటర్, మీ అందరికి తెలిసిందేనా. సో ఇవాళ మేము తెచ్చుకున్నాం చేపల కూర. మస్తుంది, టేస్ట్ బాగుంది, మీరు కూడా తెచ్చుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, హ్యాపీ సండే.